ప్రియమైన పిల్లలారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన బైబిల్ కథ వినబోతున్నాం. ఈ కథ పేరు దూత మరియను దర్శించడం. ఒకప్పుడు మరియ అనే మంచి అమ్మాయి ఉండేది. ఆమె దేవుని ఎంతో ప్రేమించేది, భక్తిగా జీవించేది. ఒకరోజు అకస్మాత్తుగా ఒక దేవదూత ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవదూత పేరు గాబ్రియేలు. అతను మరియతో ఇలా అన్నాడు: శుభం, నీవు దేవుని కృప పొందినదానవు, దేవుడు నీతో ఉన్నాడు. ఇది విని మరియ ఆశ్చర్యపోయింది, కొంచెం భయపడింది కూడా. అప్పుడు దేవదూత ఇలా చెప్పాడు: భయపడవద్దు మరియా, నీవు ఒక కుమారుడికి జన్మనిస్తావు. ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఆయన గొప్పవాడు అవుతాడు, దేవుని కుమారుడిగా పిలువబడతాడు. మరియ వినయంగా ఇలా చెప్పింది: నేను దేవుని దాసురాలిని, ఆయన మాట ప్రకారం నాకు జరుగుతుంది. ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది? మనము కూడా మరియలాగా దేవునిపై విశ్వాసం పెట్టాలి. దేవుడు చెప్పిన మాటను వినాలి. ఈ కథ మీకు నచ్చిందా? లైక్ చేయండి. మరిన్ని బైబిల్ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.